నమస్తే సార్. కూర్చోండి. డిఎన్ఏ టెస్ట్ చేయాలని రమ్మన్నారు సార్. అవును, నేనే చెప్పాను. డిఎన్ఏ టెస్ట్ ఎవరికి చేయాలి సార్? నాకు, ఈ అమ్మాయికి. చూడండి, ఇది నా పర్సనల్. ఈ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన ఏ రిపోర్ట్ కూడా బయటికి వెళ్ళకూడదు. అలా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. పదండి, శాంపిల్ తీసుకుందరు కానీ. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. నాయనా, ఈ పరీక్షలన్నీ అవసరమా నాయనా? నీ అంతరాత్మకి తెలియట్లేదా నేను మీ బిడ్డనేనని? నా బాధ ఏం లేదు నాయనా. రేపు రిపోర్ట్స్ వచ్చినాక నా బిడ్డని నేనే అనుమానించినానా అని నువ్వు బాధపడకూడదని చెప్తా ఉండాను నాయనా. ఒక్కసారి ఆలోచించు నాయనా. వెయిట్ చేస్తున్నారు, వెళ్ళమన్నాను కదా. భగవంతుడా కాపాడయ్యా. సార్, శాంపుల్స్ తీసుకున్నాను. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఎంత వీలైతే అంత తొందరగా పంపిస్తాం సార్. సరే డాక్టర్, ఇక మీరు బయలుదేరండి. ఉంటాను సార్. చూడు, నువ్వేంటో నీ బ్రతికేంటో నీ కూతురు తెలియపోవచ్చు కానీ నాకు తెలుసు. నీ యదవ డ్రామాలు నా దగ్గర కాదు. నా బిడ్డ ఉన్నన్ని రోజులు నా బిడ్డను అడ్డు పెట్టుకొని నన్ను సాధించుకోవాలనుకున్నా. అది నీ వల్ల కాలేదు.